మాజీ సీఎం జగన్ చేసిన విమర్శలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఆయన ఆలయంలోకి ఎవరు వద్దన్నారో చెప్పాలన్నారు. డిక్లరేషన్పై సంతకం చేయడం ఇష్టం లేకే జగన్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని సీఎం ఫైర్ అయ్యారు. ఎవరికైనా రూల్స్ ఒక్కటేనన్న చంద్రబాబు నియమాలు పాటించాల్సిన బాధ్యత జగన్కు లేదా అని ప్రశ్నించారు. మీ ప్రభుత్వం హయాంలో రూల్స్ అతిక్రమించారని, మానవత్వ నిర్వచనమే మార్చేశారంటూ బాబు ఘాటుగా స్పందించారు. ట్యాంకర్లను రిజెక్ట్ చేసింది నిజం కాదా? కాంట్రాక్టర్లను మార్చాల్సిన అవసరం ఏమిటంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నేను ఇంత మునుగుడు పోయాను, నేను ఎందుకు పోకూడదంటే, ఇంత మునుపు మీరు రూల్ వైలేట్ చేస్తే మళ్ళీ చేయాలనా? ఇంత మునుపు చట్టాన్ని ధిక్కరించి మీరు బెదిరించి లోపలికి పోతే శాశ్వతంగా అధికారం అవుతుంది. అది శాసనాల్ని చట్టాలని చేసే శాసనసభ్యులు మనం చేసిన శాసనాల్ని గౌరవించకపోతే ప్రజలు ఎందుకు గౌరవించాలి? అంటే రౌడీజం చేస్తాం, ఏమైనా చేస్తాం అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. రెండోది, కాశ్మీర్ ముఖ్యమంత్రి చాలామంది లా అబైడింగ్ సిటిజన్స్ అంతా ఎవరొచ్చినా గౌరవంగా డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళారు. వాళ్ళకి ఎవ్వరు అబ్జెక్షన్ చేయలేదు.